కొలిచిన వారికి కొంకు బంగారంగా విరాజిల్లుతూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్లో కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారు. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను సంస్థాన కాలం నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, భేరీ పూజ, హోమాలు నిర్వహించారు. ఓం శ్రీ సంతాన వేణుగోపాల స్వామియే నమః. సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు 21వ తేదీ శనివారం నుండి ప్రారంభమైనాయి. ఉదయము పుణ్యవాచనము, అంకురారోహణము, భేరీ పూజ, హోమము జరుగుతుంది. సాయంత్రము కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 22 ఆదివారము ఉదయము హోమము, నిత్య హోమము, సాయంత్రము రథోత్సవం జరుగుతుంది. 23వ తారీఖు సోమవారము దేవతా విసర్జన తీర్థావళితో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయము పుణ్య దంపతులు భీమిరెడ్డి నాంచారమ్మ గారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినారు. వారు కృష్ణారెడ్డి గారి ద్వితీయ కుమారుడు. ఈ భీమిరెడ్డి గారి అన్నగారు ఈ గద్వాల సంస్థానానికి రాజుగా ఆయన దత్తత వచ్చి రాజుగా నామకరణం రాజా సీతారామగోపాల్గా నామకరణం చేసి ఆయన రాజుగా మరి ప్రకటించినారు. 1902 వరకు ఆయన ఈ గద్వాల సంస్థానాన్ని పరిపాలించినాడు. ఆమెకు సంతానం లేకపోవడం వల్ల బోరువెల్లి కేశవాచార్యులు అని మా తాతగారిని మన గద్వాల చిన్నకేశ్వర స్వామి దేవాలయంలో పక్కల సీతారాముల దేవస్థానానికి అర్చకుడిగా ఉండే మా తాతగారిని సంప్రదించి మాకు వివాహమై చాలా కాలమైంది, ఇంకా మాకు సంతానం కాలేదు అని మా తాతగారిని అడగగా వారు భీమిరెడ్డి గారి అన్నగారు మరి గద్వాల సంస్థానానికి దత్తు వచ్చినందుకు వారి ఈ యొక్క కోడి నిర్మించేటప్పుడు బ్రాహ్మణ శాపము ఈ యొక్క గద్వాల సంస్థానం వారికి ఉంది. వారికి సంతానం లేదు. అందుకే ఆ యొక్క శాపం మీకు కూడా ఒకవేళ తగిలినట్టుంది. అందుకే మీకు సంతానం లేకపోవడానికి కారణం అదే ఉంటుంది. నేను ఒక వ్రతాన్ని, ఒక దీక్షని ఇస్తాను, ఆ దీక్ష చేయండి, మీకు సంతానం కలుగుతుందని చెప్పి మా తాతగారు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దీక్ష 108 రోజులు 108 ప్రతిరోజు 108 సార్లు మరి స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఆ యొక్క పూజ వ్రత విధానాన్ని వారికి దీక్షనిచ్చారు.